మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఇన్నర్ రింగ్ రోడ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నివాస ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. గోరంట్ల పరిధిలో ఉన్న శ్రీ లక్ష్మీ ఆవాస్ అపార్ట్మెంట్ పక్కన నిల్వ ఉంచిన ప్లాస్టిక్ పైపులకు మంటలు అంటుకొని భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని తీవ్రంగా ప్రయత్నించి మంటలను అదుపులోకి తెచ్చారు. నివాస ప్రాంతానికి అత్యంత సమీపంలో భారీ సంఖ్యలో పైపులు నిల్వ ఉండడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. శ్రీలక్ష్మి ఆవాస్ అపార్ట్మెంట్ వాసులతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి నివాస ప్రాంతాల్లో నిల్వ ఉంచిన అన్ని పైపులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మన వల్ల ఉపయోగం ఏమి లేదు. అనవసరంగా వదిలేశారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు పిలుపుతో మీ ఎమ్మెల్యే మీ వద్దకు కార్యక్రమానికి ద్విచక్ర వాహనంపై ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వెళ్లారు. దేశంలో ఇంధన పొదుపు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలనే పిలుపును స్ఫూర్తిగా తీసుకుని 47 డివిజన్ స్వర్ణాంధ్ర నగర్ మీ ఎమ్మెల్యే మీ వద్దకు కార్యక్రమానికి తమ అధికారిక వాహనాన్ని పక్కన పెట్టి ఎమ్మెల్యే స్వయంగా ద్విచక్ర వాహనంపై కార్యక్రమ స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల్లో మార్పు వస్తుందని, ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే సామాన్యుల్లా బైక్పై రావడం చూసి స్థానిక ప్రజలు మరియు నాయకులందరూ హర్షం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు, సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ హయాంలో శక్తివంతమైన నాయకులను ఆయన తయారు చేశారని కొనియాడారు. రాబోయే టెక్నాలజీని రాజీవ్ గాంధీ ఆనాడే గుర్తించి యువతను ఆ దిశగా నడిపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. నాడు రాజీవ్ గాంధీ గారు ఎప్పుడు ఒక మాట అంటుంటాడు, నేను ఒక యువకుడిగా ఈ దేశంలో ప్రపంచంలో లేనటువంటి యువత ఉన్నటువంటి ఈ దేశానికి ఓ మార్పుతో కూడినటువంటి అధికారాన్ని తీసుకురావాలని చెప్పి ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం నేటికి ప్రపంచంలో అనేక దేశాలకి మార్గదర్శకంగా ఉన్నాయి. రాజకీయంగా ఆయన టైంలో తయారైనటువంటి నాయకులు నేడు కూడా చాలామంది ముఖ్యమంత్రులుగానో, కేంద్ర మంత్రులుగానో, గవర్నర్లుగానో తయారైనటువంటి ఒక శక్తివంతమైన నాయకత్వాన్ని తయారు చేసినటువంటి నాయకుడు శ్రీ రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే ఆయన ప్రధానమంత్రిగా వచ్చారో ఆ వచ్చిన దగ్గర నుంచి ఆయన తీసుకొచ్చినటువంటి చర్యలు ఏదైతే అంతకుముందు 21 సంవత్సరం ఉండాల్సినటువంటి ఓటింగ్ ఏజ్ని 18 సంవత్సరాలకు కుదించి, అంటే 18 సంవత్సరాలకు ఎందుకు కుదించాల్సి వచ్చిందనేది కూడా ఆలోచించాలి. అంటే దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు 21 వయసు వచ్చేటప్పటికి మరి యువత ఏమో మెజారిటీ ఉంటున్నారు. మరి డెసిషన్స్ తీసుకునేటప్పటికేమో యువతని మరి వాళ్ళ భవిష్యత్తుని డిసైడ్ చేయాల్సినటువంటి రాజకీయ పార్టీలు వారి అనుమతి లేకుండా మరి వాళ్ళ భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంటే అది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఆ 21 ఉన్నటువంటి ఓటేసే హక్కుని 18 సంవత్సరాలకు తీసుకురావడం జరిగింది. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. రానున్న 5 రోజుల పాటు జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉండనుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ హెచ్చరించారు. రానున్న 5 రోజుల్లో వేసవి తీవ్రత అధికంగా ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిందన్నారు. ప్రాంతాన్ని బట్టి 41 డిగ్రీల నుంచి 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఎండవేడిమి ఉండవచ్చని తెలియజేసిందన్నారు. అత్యవసర పనులుంటే మినహా ప్రజలెవరూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని సూచించారు. బయటకు వస్తే గొడుగు ఉపయోగించాలని, వదుల దుస్తులు ధరించాలని, తగినంత నీటిని తాగాలని పేర్కొన్నారు. చిన్నారులు, వయసు మీరిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు బయటకు వెళ్లకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డీహైడ్రేషన్ కు గురికాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు వెంకటేశ్వరరావు తెలిపారు. గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు ఒక క్రెడిబిలిటీ ఉందని తెలిపారు. అలాంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏమి మాట్లాడినా ప్రజలు నమ్ముతారని, అసంబద్ధమైన విషయాలు మాట్లాడడం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్, మనోహర్, అమిత్ షాను కలిసి జగన్ను అరెస్ట్ చేయాలని కోరినట్లు ఆయన ఓ మీడియా ఛానల్లో మాట్లాడారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా జగన్ లాంగ్ ఫ్రెండ్, మీరు ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని చెప్పినట్లు ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడారని తెలిపారు. ఈ విషయం కోర్ కమిటీలో చర్చించాలని, హైలీ సోర్సెస్ ద్వారా తనకు తెలిసినట్లు చెప్పడంలో వాస్తవం లేదన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి చుట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు మాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, మీ సపోర్ట్ కోసం మేము వెంపట్లాడతలేదు. మీరు గతంలో ఎవరికి సపోర్ట్ చేశారో కూడా మాకు తెలుసు. ఇవాళ మీరు ఆ కులం అనే ఒక ముసుగులో ఏదో ఒక హోదా ఇచ్చుకుని, మీ అంతటా మీరే హోదా ఇచ్చుకుని వచ్చేసి జనసేన నాయకుడిని ఏదో ఇరకాటం పెట్టాలి, ఇబ్బంది పెట్టాలనే పిచ్చి ఆలోచనలు దయచేసి మానుకోండి అని చెప్పేసి తెలియజేస్తూ, ప్రజలారా మీరు కూడా ఒకసారి గమనించండి. మాకు సిద్ధాంతాలు తెరపడినటువంటి పార్టీ జనసేన పార్టీ. కనిపిస్తున్న వరుసనే కులాలను కలిపే విధానం, మతాల ప్రస్తావనలు అనేటువంటిది, సంస్కృతులను గౌరవించేటటువంటి 7 సిద్ధాంతాలు పెట్టుకుని నడుస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఆ విధంగా మేము వెళ్తున్నాం తప్పితే 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులను అందించాలని రాష్ట్ర కార్యదర్శి మాగంటి హరిబాబు డిమాండ్ చేశారు.
బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మాగంటి హరిబాబు మాట్లాడారు. రాష్ట్రంలోనూ జిల్లాలోనూ 70% వ్యవసాయ భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారని తెలిపారు. కానీ అధికారులు వారికి పంట రుణాలు కానీ నష్టపరిహారాలు కానీ ఇవ్వడం లేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షులు పాసం రామారావు, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. మేము చెప్పేది ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రైవేట్ మార్కెట్ రేట్ ప్రకారం ఇవాళ అటు ఇవ్వకపోతే రైతులు దివాళా తీస్తారు. కాబట్టి ఆ రకంగా మీరు కార్పొరేట్ సంస్థలకు 1000 ఎకరాల భూములను దోచిపెడుతున్నారు. కానీ రైతులకి ఇవ్వడానికి పేదలకి ఇవ్వడానికి మాత్రం వెనకాడుతున్నారు. ఇది సరికాదు. కాబట్టి ప్రస్తుతం ప్రైవేట్ మార్కెట్ రేట్ ప్రకారం తీసుకోవాలి. 250 మీటర్ల వెడల్పు తీసుకుంటామంటున్నారు. 250 మీటర్లు అవసరం లేదు. హైవే కూడా 70 మీటర్ల వెడల్పే ఉంది. ఆ 70 మీటర్లకి ఎంత కావాలో అంత తీసుకోవాలా. పక్కన ఉన్నటువంటి రైతుల ప్లాట్లకు కూడా ధరలు వచ్చేట్టుగా చూడాలనేటువంటిది మేము చెప్తా ఉన్నాం. ఈరోజు గుంటూరు ఛానల్ ఆధునికీకరణ కోసం డబ్బులు కేటాయిస్తున్నాం, పనులు ప్రారంభిస్తున్నామని చెప్తున్నారు. ఇంతవరకు డబ్బులు కేటాయించలేదు, పనులు ప్రారంభించలేదు. అదేవిధంగా గుంటూరు ఛానల్ పొడిగింపు కోసం 360 కోట్ల రూపాయలు కేటాయిస్తామని పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పారు. అది పరిష్కారం కాలేదు. నల్లమడ ఆధునికీకరణ, అదేవిధంగా కొండవీటి వాగు ఆధునికీకరణ కోసం కూడా నిధులు కేటాయిస్తామన్నారు. వాటన్నింటినీ కేటాయించాలని, లేకపోతే భవిష్యత్తులో ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 6 అధ్యాయముల సప్తాహ పారాయణం గావించారు. భారతీయ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో ఈ పారాయణం కొనసాగింది. మరో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇన్ని రోజులకు గాను తనకు కలిగిన శుభశకునముల యొక్క విశేషం అనుకొని సంపూర్ణమైన విశ్వాసంతో జానకి హనుమంతునితో ఇలా పలికింది. హనుమా, రాముడు ఎప్పుడు ఇక్కడకు వచ్చునో, రావణుని ఎప్పుడు సంహరించునో, లక్ష్మణుడు తన అగ్ని బాణములతో క్రూర రాక్షసులను ఎప్పుడు చంపును, అలాగే సుగ్రీవుడు తన వానర సేనతో వచ్చి ఈ లంకను చుట్టుముట్టి ఎప్పుడు కూల్చునో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.